కాకినాడ దుమ్ములపేట రైల్వే ట్రాక్ కింద స్తంభించిపోతున్న చెత్త సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు తెలిపారు. వర్షం నేపథ్యంలో శుక్రవారం ఆయన అధికారులతో కలిసి దుమ్ములపేట రైల్వే ట్రాక్ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి బాక్స్ కల్వర్ట్ పైపులతో ఏర్పాటు చేసిన కల్వర్ట్లను పరిశీలించారు. ట్రాక్ కింద ప్రాంతంలో నిలిచిపోతున్న చెత్త కారణంగా నీరు స్తంభించిపోతున్న సమస్యపై అధికారులతో చర్చించారు. సమస్య శాశ్వత పరిష్కారం కోసం కేఎస్పీఎల్, ఎన్ఎఫ్సీఎల్, కోరమండల్ సంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. గతంలో కేఎస్పీఎల్ సంస్థ వీటి నిర్వహణను పర్యవేక్షించిందని, అయితే సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుతం ఆ పనులు జరగడం లేదని అన్నారు. త్వరలోనే ఆయా సంస్థల ప్రతినిధులతో సమావేశమై శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పారు. కాకినాడ నగరంలో చేపట్టిన డీసిల్టేషన్ పనులు కారణంగా వర్షం వల్ల ఎక్కడా ముంపు సమస్య ఎదురుకాలేదని కమిషనర్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కమిషనర్ వెంట ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ మాధవి తదితరులు ఉన్నారు. అదేవిధంగా నాగార్జున ఎన్ఎఫ్సిఎల్ వాళ్ళు ఇప్పుడు గ్రీన్ కో అయింది. అదేవిధంగా ఏదైతే మన కోరమండల్ వాళ్ళు కూడా ఉన్నారు, వారు ఇదివరకు రెగ్యులర్గా అది రిమూవ్ చేసేవారు. నేను పర్మనెంట్ సొల్యూషన్ కింద ఇటువైపు కూడా బాక్స్ కల్వర్ట్స్ వాళ్ళకి కట్టమని చెప్పడం జరిగింది. లేదా అంతవరకు మేము వాటిని రిమూవ్ కూడా చేయమని చెప్పడం జరిగింది. అది ఇంకా వాళ్ళకి ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్పి ఆగారు. ఇమీడియట్గా మన యొక్క పబ్లిక్ హెల్త్ వర్కర్స్, అదేవిధంగా ఇంజనీరింగ్ వర్కర్స్ కూడా వచ్చి రిమూవ్ చేయడం జరుగుతుంది. ఈ లోపుగా ఒక 2 to 3 డేస్లో వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టి పర్మనెంట్ సొల్యూషన్స్ని చేయమని చెప్పి రిక్వెస్ట్ అడగటం జరుగుతుంది. టిల్ దట్ ఆ టైము వాళ్ళు మెయింటైన్ చేయాలి, మొత్తం ఫ్లోటింగ్ మెటీరియల్ అంతా రిమూవ్ చేయాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా ఏరియాలు కూడా వెరిఫై చేయడం జరిగింది. ప్రతి దగ్గర కూడా ఫ్లో అనేది ఫ్రీగా జరుగుతుంది, అక్కడ కూడా ఇబ్బంది అనేది లేదు. కంటిన్యూస్గా గత 2 నెలలుగా మనం చేసినటువంటి సిల్ట్ క్లియరెన్స్ వల్ల కానీ, ఎక్కడికక్కడ ఇంజనీరింగ్ వాళ్ళు తీసుకున్న జాగ్రత్తల వల్ల కానీ అక్కడ కూడా ఫ్లోటింగ్ మెటీరియల్ కానీ లేకపోతే బ్లాక్ అయిపోవడం ఎటువంటి లేకుండా ఫ్రీగా జరుగుతుంది. ఇటువంటి 1 or 2 ప్లేసెస్లో ఉన్నాయి. దాని మీద ఫోకస్ పెట్టి ఈ నెక్స్ట్ 4-5 రోజులు కూడా ఈ వర్షం అంతా అయ్యేటంత వరకు కూడా క్లియర్గా 24/7 మా సిబ్బంది ఉండి ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు